హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఇద్దరపూడి సులోచనారాణి గారు రచించిన అమర హృదయం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముగింపు వినేద్దామండి. మర్నాడు ఉదయం కిటికీ కట్టెల మధ్య నుంచి తొలి ఉషస్సు గదిలోకి తొంగి చూడడానికి ప్రయత్నం చేస్తుంది. చెట్ల మీద పక్షులు చెప్పలేనంత కలకలం చేస్తున్నాయి. కృష్ణ చైతన్య తన పక్కనే అలసి పడుకుని ఉన్న అమరని ఎత్తి తలని గుండెల మీద ఆనించుకున్నాడు. అమర మెలకుగానే ఉంది. మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామన్నాడు. అమ్మో అంది భయంగా. అమర్కి జీవితం అర్థం కావడం లేదు. రాత్రి స్వర్గసుఖంగా ఉంది. అనిర్వచనీయమైన ఆనందానుభూతి మళ్ళా అంతలోనే దిగులుగా భయంగా మారిపోతుంది. సుజాత గుర్తుకు వస్తే ఆమెకి అన్యాయం చేశానని సిగ్గుగా అనిపిస్తుంది. అన్యాయం చేయలేదని మనసు చెబుతోంది. భయపడి లాభం లేదమరా. మంచో చెడం ఇద్దరం కలిసి భవిష్యత్తు ఎదుర్కోవాల్సిందే. లోకం మనల్ని ఏమంటుంది? బేలగా అడిగింది. మనం దూరంగా ఉన్న లోకాన్ని మోసనం చేసినట్టే. లోకం ఎందుకనదు? చాలా చాలా అంటుంది, వెక్కిరిస్తుంది, హేళన చేస్తుంది, చీ అని చిత్కారం చేస్తుంది. సిగ్గులేని వాళ్ళు అంటుంది. ముఖాన ఉమ్మ వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నాతో రావాలి అంటే నువ్వు ఇవన్నీ ఎదుర్కోక తప్పదు. నిన్నటి వరకు నువ్వు వేరు. నిన్నటి వరకు నీ బాధ్యత నాకు లేదు. ఈ పూట పూర్తిగా వేరు. నేను బ్రతికి ఉన్నంతకాలం నువ్వు నా బాధ్యత అనిపిస్తుంది. అది నేను నిర్వర్తించాలి అంటే మనకి పెళ్లి ఒక్కటే మార్గం. అమర గుండెల్లో ముఖం దాచేసుకుంది. అమర జుట్టు సరిచేస్తూ అన్నాడు. లోకం కోసం నిన్ను వదిలి చేతులు దులుపుకుని నేను వెళ్ళలేను. రహస్యమైన జీవితం నీతో గడపాల్సిన కర్మ నాకు లేదు. ఏం చెయ్యాలో చెప్పాను నేను. ఇది చెయ్యడమా మానడమా అన్నది తుది నిర్ణయం మాత్రం నీదే. నాకేం తెలియడం లేదు బేలగా అంది. తెలియదంటే కుదరదు. మరిద్దరం చిన్నపిల్లలం కాదు. నీ జీవితంలో ఫణిని నేను అంగీకరించినట్లే నా మనసులో సుజా రాజా జ్ఞాపకాలు నువ్వు అంగీకరించాలి. రాజా? అతని గొంతు గాద్గికం అయ్యింది. ముఖంలో ఆవేదన మేఘం వేగంగా ముసురుకుని వచ్చింది. గొంతు మళ్ళీ బాధా సముద్రంలో మునిగిపోతుంది అతనిది. అమర తలెత్తి అతని ముఖం చూసింది. రాత్రి తేజోవంతంగా మెరిసిన ఆ ముఖం ఇప్పుడు చిన్నబుచ్చుకుంటున్నట్లుగా అవుతుంది. ఆ కళ్లల్లో కళ ఆరిపోతుంది. అమర కొద్దిగా పైకి జరిగింది. అతని ముఖం మీదకి వంగి సున్నితంగా అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. అమర చేసిన ఆ పనికి అతని చేతులు అమరని చుట్టేసినాయి. నేను నిన్ను వదలలేను. అతని సమాధానంలా ఉంది ఆ కౌగిలి. ఆ మధ్యాహ్నం అమర రిజిస్టర్ మ్యారేజ్ కోసం అప్లికేషన్ మీద సంతకాలు పెట్టింది. 2 వారాల్లో ఇద్దరు రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టి భార్యాభర్తలయ్యారు. ఈ నిర్ణయం వినగానే మొట్టమొదట సంతోషించిన వ్యక్తి డాక్టర్ ఉమా. ఇప్పటికైనా కృష్ణ సుఖపడితే నాకు చాలా సంతోషం. చిన్నప్పటి నుంచి అతను ఆ చెల్లెలితో తండ్రితో ఈ ఇద్దరికీ పడక బజారున పడుతుంటే పరువు కోసం ఎంతో నలిగిపోయాడు. పెళ్ళైన తర్వాత సుజాత తల్లి కాలేకపోవడం అది విషాదం. రాజాని తీసుకుని అదంతా మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంటే మాధవి గోల విపరీతమైపోయింది. ఎలాగైనా రాజాకి ఆస్తి దక్కకూడదని, కృష్ణ చైతన్య అంటే ప్రేమతో కొంత రాజాని సుజాతని ఎక్కడ నడివీధిలో పడుతుందోనని కొంత ఆమె హఠం సహించాడు. నాకు తెలిసినప్పటి నుంచి ఒకరి కోసం బ్రతకడమే అతని జీవితం అయిపోయింది. అయినా ఎవ్వరికీ ఆనందం లేదు. అమరా, ఈ టైంలో కృష్ణకి నీ తోడు ఎంత అవసరమో నీకు తెలియదు. మధు భర్త, అత్తమామలు, సుజాత పుట్టింటి వారిని కలుపుకుని కృష్ణరాజా విషయంలో ఫణి మీద నాకు అనుమానం లేదని వాంగ్మూలం ఇచ్చిన కేసుని తిరగతోడుతున్నారు. వాళ్ళు వదిలిపెట్టలేదు. అక్కడ అసలేం జరిగింది చూసింది ఐలయ్య. వాడు మాధవికి తానా తందారా అంటున్నాడు అంది. అమరా నిట్టూర్చింది. కృష్ణ చైతన్య ఇదంతా తనకి చెప్పాడు. మధు సుజాత అన్నల్ని పట్టుకోకుండా ఉంటే కేసు సులభమయ్యేదేమో అనుకున్నాడు. వారికి అమరని చేసుకున్నాడని, ఫణి వైపు ఆపేక్ష చూపిస్తున్నాడని కసి. రాజా సుజాత సొంత కొడుకు కాకపోతేనే అతని పేరు మీద కృష్ణ చైతన్య ఆస్తి రాశాడు. అది దక్కినా చాలు. అందుకే వారు కృష్ణ చైతన్యకి కీడు చేయడానికి సిద్ధమై ఫణి దోషి అని రుజువు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ అవగానే ఇలా తక్కువ మందిని డిన్నర్కి పిలిచారు. వచ్చిన ఎవ్వరూ సుజాత గురించి కానీ రాజా కేసు గురించి కానీ పొరపాటును కూడా ఎత్తకపోవడం అమర్కి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ విషాదం అతన్ని మరిపించడానికి అన్నట్టు చలోక్తులు విసిరారు. రాజకీయాలు మాట్లాడారు. వ్యాపారంలో విషయాలు చర్చించారు. ఆడవారు అంతే. చీరల సంగతి, నగల సంగతి, భర్తల విలాసాల గురించి మాట్లాడారు.
అందరూ వెళ్ళేటప్పుడు అమర దగ్గరికి వచ్చి కృష్ణ జాగ్రత్త సుమా అని హెచ్చరించి వెళ్ళారు. ఆ రాత్రి కృష్ణ చైతన్య అమరని దగ్గరికి తీసుకుంటూ, అమరా, నేనేనా అనిపిస్తుంది నాకు అన్నాడు. నాకు అలాగే ఉంది అంది. మర్నాడు ఇద్దరు వెళ్ళి ఫణిని చూద్దామని అనుకున్నారు. ఫణికి ఈ విషయం చెప్పొద్దు అంది అమర. ఎందుకని అన్నాడు. అమర మాట్లాడలేదు. అతనికి అర్థమైంది. ఇక మళ్ళా ఆ ప్రసంగం ఎత్తలేదు. ఫణి కోసం బయలుదేరి వెళ్లే ముందుగా పువ్వులు తీసుకుని వెళ్ళి తోటలో కట్టిన సుజాత రాజాల జ్ఞాపక దిన్నె మీద ఉంచారు. తరువాత ఫణి దగ్గరికి వెళ్లారు. అమ్మా, డాడీ. ఫణి ఆ ఇద్దరిని చూసి సంబరమంగా ఆనందంగా ఉన్నాడు. ఫణి ఆ రోజు బొంబేలో నిజంగా డాడీగా కావాలి, డాడీ అని పిలుస్తాను అన్న మాట ఇలా అక్షరాల నిజమవుతుందని కలలో కూడా అనుకోలేదు. ఫణి ఎంతో ధైర్యంగా ఉన్నాడు. నాకేం భయం లేదు డాడీ, నువ్విచ్చిన ఆంజనేయ స్వామి తోడుగా ఉన్నాడుగా అన్నాడు. కానీ వస్తుంటే ఏడుపు ముఖం పెట్టాడు. నేను మీతో వచ్చేస్తాను డాడీ అని ఏడ్చేశాడు. వదిలి రాలేక వచ్చేశారు. దోవలో కారులో అమర తలదించుకుంటే కృష్ణ చైతన్య భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. వాడిని చూస్తుంటే నేను చాలా తప్పు చేశాను అనిపిస్తుంది అంది అమర. నీ తప్పుని ఈ క్షణంలో సరిచేసుకునే అవకాశం నీకు రెడీగా ఇంట్లో డ్రాయర్లో పెట్టి ఉంచారమరా అన్నాడు. ఏమిటది ఆశ్చర్యంగా అంది. డైవర్స్ కాగితాలు. నువ్వు డైవర్స్ తీసుకోవాలని అనుకుంటే నేను కావాలనుకుని నీకు నా ఆస్తిలో సగం ఇచ్చేస్తూ నాకు స్వేచ్ఛ ఇమ్మని కోరే కాగితాలు ఇంట్లో నీ మంచం పక్క డ్రాయర్లో ఉన్నాయి. నువ్వు సంతకం పెడితే చాలు. నన్ను అడగనవసరం లేదు. నా గురించి ఆలోచించవద్దు. ఆ క్షణంలో కృష్ణ చైతన్య ముఖం చూస్తే జాలేసింది. నేను ఫణిని అయినా వదగలను గాని ఇతన్ని మాత్రం వదలలేను, ఒంటరి వాణ్ణి చేయలేను అనుకుంది. క్షమించండి, భుజం మీద తలదించుకుంది. పిల్లల్ని ప్రేమించడం అంటే ఏమిటో, వాళ్లే లోకంగా బ్రతుక్కుంటే ఏమిటో నాకు తెలుసు అమరా. రాజా కోసం నేను ఎన్నో సులభంగా వదులుకోగలిగాను అన్నాడు. అమర అతనికి చేతులు జోడించాలి అనిపించింది. ఆ రోజు వ్యాపార పరంగా ఢిల్లీ నుంచి అతిథులు వస్తున్నారు. కృష్ణ చైతన్య ఇప్పుడిప్పుడే మళ్ళా వ్యాపారంలో నిలదొక్కుంటున్నాడు. చెదిరిపోయిన సంబంధాలు సరిచేసుకుంటున్నాడు. ఆ రోజు చాలా పెద్ద పార్టీ ఉంది. అమరని తన వెంట రమ్మన్నాడు. నేనా అంది. ఏమిటి అలా చూస్తున్నావు? నేనేం దొంగతనం చేయడానికి రమ్మనడం లేదు అన్నాడు విసుగ్గా. అతనెందుకో చాలా టెన్షన్గా ఉన్నాడు. అమర తయారైంది. నీ నగలు ఏం చేశావు అన్నాడు. నాకు పెట్టుకోవాలని లేదు అంది తలదించుకుంటూ. సరే, బలవంతం లేదు, పద అన్నాడు. దోవలో కారులో వెళ్తుండగా పార్టీకి మాధవి భర్త వస్తున్నారు అని చెప్పాడు. అమర నిటారుగా అయింది. కృష్ణ చైతన్య అనునయించలేదు, ధైర్యం చెప్పలేదు. ఎలా ఎదుర్కొంటావో నీ ఇష్టం, అది నీ సామర్థ్యం అన్నట్లు వదిలేశాడు. అతను అందరికీ తన భార్యగా పరిచయం చేశాడు. ఎంత ప్రత్యేకత, ఎంత గౌరవం! అమరికి లోపల ఎలాగో ఉన్నా పైకి మాత్రం చిరునవ్వుని చెక్కు చెదరనీయలేదు. హలో వదిన గారు, క్షేమమా? ఆడవాళ్లు మగవాళ్లు అందరి మధ్య ఉండగా అంది మాధవి. అమరని వెటకారంగా ఎగాదిగా చూస్తూ హలో అంది. కృష్ణ చైతన్య దూరంగా వచ్చిన అతిథులతో మాట్లాడుతున్నాడు. కోటలో బాగా వేశానని సంబరపడుతున్నావా? వెక్కిరింతగా అంది. కాదు, నిన్ను కృష్ణ జీవితాన్ని సమాధి చేయనీయలేదు అని సంతోషపడుతున్నాను. ఈ సమాధానం మాధవిని ఈడ్చి చెంపదెబ్బ కొట్టినట్లుగా ముఖం వెలవెలబోయింది. నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, మాటలు బాగా నేర్చావే. మా అన్నయ్య శిష్యురికమా? మీ అన్నయ్య అంత మంచి గురువే అయితే ఈరోజు ఇక్కడ మాధవే ఉండేది, నేను ఉండేదాన్ని కాను. అందరూ నవ్వేశారు. దూరంగా మళ్ళా కృష్ణ చైతన్య ఆదురతగా తిరిగి చూశాడు. అమర హుందాగా ఒక ఆయన ఇంకొక అతిథికి పరిచయం చేస్తుంటే పలకరిస్తుంది. మాధవి దెబ్బతిన్న తాచులా చూసి అక్కడి నుంచి వెళ్ళింది. బాగా చెప్పారమరా అంది ఒక ఆమె. సుజాతకి మాధవి అంటే హడలు. ఎప్పుడు చూసినా ఆడబడుచుకి ఎక్కడ కోపం వస్తుందోనని హడలు పోతూ ఉండేది. శభాష్ అమరా, కృష్ణకి నువ్వు తగిన భార్యవి, ఒక పెద్ద ఆమె మెచ్చుకుంది. ఇంటికి తిరిగి వస్తుండగా దోవలో కృష్ణ చైతన్య అడిగాడు, మధు ఏం గొడవ చేసింది అని. అమర చెప్పింది. కంగ్రాచులేషన్స్ అన్నాడు చెయ్యి అందుకుంటూ. దేనికి అంది. మధుకి నువ్వుగా జవాబు చెప్పే ధైర్యం గల మనిషివి అయినందుకు. సుజాతకి ఎంతో నేర్పాను అలా ఉండమని. కానీ సుజాత భయపడేది, ఆరోగ్యం పాడు చేసుకునేది. నిట్టూరుస్తూ అన్నాడు. రాత్రి భోజనాలైనాయి, లైట్లు పోయినాయి. కృష్ణ చైతన్య కొవ్వొత్తి వెలిగించి తెచ్చాడు. అమర కుర్చీలో పరధ్యాసగా అలాగే కూర్చుంది. ఫణి గుర్తుకొస్తున్నాడు. లైట్లు పోతే ఎంత గొడవ చేసేవాడు. అమ్మా, నాకు భయం అని అరిచేసేవాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? కృష్ణ చైతన్య కొవ్వొత్తి తెస్తూ అడిగాడు.
రిమాండ్ హోంలో రాత్రివేళ దీపాలు పోతే కొవ్వొత్తులుంటాయా? అమర ఆ ప్రశ్న అడిగిన తీరు కృష్ణ చైతన్య మనసు ద్రవించింది. కొవ్వొత్తి టేబుల్ మీద పెట్టి వచ్చి కుర్చీలో నుంచి అమరను లేవదీసి తన కూర్చుని అమరని ఒడిలో కూర్చోబెట్టుకుని తల భుజానికి అదుముకున్నాడు. కొద్దిసేపు అయిన తరువాత తగ్గొత్తితో, అమరా, నేను నిన్ను పెళ్లి చేసుకుని ఫణీకి నీకు మధ్య గల స్వతంత్రం హరించి వేశారా అని ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తుంది అన్నాడు. పోనీ అమరా, బాధపడకు. ఈ మన పెళ్లి లోకం కోసం అనుకుని విడిపోదామా? వద్దండి, అలా అనకండి. మిమ్మల్ని వదలలేను. వదిలితే సుజాత నన్ను క్షమించదు అంది. అతను ఆవేశంగా అమర ముఖం ఎత్తి పట్టుకుని, నో, అలా అనకు. నువ్వు ఎవరి కోసమో నా వద్ద ఉండొద్దు. నా కోసం ఉండమరా. నన్ను మోసం చేయకు ప్లీజ్. అతను అమరని వదిలేసి గదిలోకి వెళ్ళిపోయాడు. లైట్లు వచ్చేశాయి. అతను పుస్తకం చూస్తున్నాడు. అమర వచ్చి కింద కూర్చుని అతని మోకాలి మీద చెంప ఆనించుకుని కళ్ళు మూసుకుంది. ఇదేమిటి? లే. అతను చప్పున పుస్తకం పక్కన పడేసి అమరని లేవదీసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అమర అతని భుజానికి ముఖం ఆనించుకుంది. అతను దగ్గరికి తీసుకున్నాడు. నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనిపిస్తుందా అంది. ఓహో, మరి అన్నారుగా. నిన్ను నువ్వు మోసం చేసుకోకు అనాల్సింది. అలా అన్నాను. అమర అతనికి మరింత దగ్గరైపోయింది. ఇదెక్కడి జీవితం అమరా? సుజా రాజాల గురించి విషాదంతో నేను మునిగిపోకుండా నువ్వు ఒడ్డుకి తెచ్చావు. ఆ విషాదంలో ఆసరాగా నువ్వు ఇచ్చిన ఈ సంతోషం. కానీ ఈ సంతోషం పూర్తిగా అనుభవించకుండా జ్ఞాపకాలు. ఒక్కోసారి నాకు నేనే అర్థం కావడం లేదు. కానీ అమరకి అర్థమవుతుంది. తను 2 భాగాలుగా చీలిపోయినట్లుగా ఉంది. ఒక భాగం కృష్ణ చైతన్యాన్ని విడిచి రానేను అంటుంది. ఇంకొక భాగం ఫణి కోసం తప్పిస్తుంది. కృష్ణ చైతన్య పడుకుని అమర తనని ఛాతి మీద ఆనించుకుని చెంపలు నిమురుతూ, మనం అదృష్టవంతులం అమరా. ఒక్క శుభమే కాదు, మన జీవితాల్లో విషాదం పంచుకోవడానికి కూడా ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాము. అది నిజమైన తోడు అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అమర తల ఊపింది. అమరకి సంతృప్తిగా ఉంది. అతను సుజాని రాజాని మర్చిపోలేదు. కానీ విషాదంలో నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాడు. మళ్ళా కంపెనీ వ్యవహారాలు చూస్తున్నాడు. సాంఘిక సేవ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాడు. అతనిలో మానవత్వం మారిపోకుండా అతని జీవితం కోడిగట్టకుండా నిలిపినందుకు సుజాత తప్పకుండా తనని ఆశీర్వదిస్తుంది అనిపిస్తుంది. కొన్ని నెలలు గడిచాయి. కృష్ణ చైతన్య రోజు భోజనానికి వచ్చేసరికి ఇంట్లో ఫ్రిడ్జ్ మీద, మంచం దగ్గర, టేబుల్ మీద, టీవీ మీద, గోడకి ఎటు తిప్పిన రాజా సుజాత అతను కలిసిన ఫోటోలే ఉన్నాయి. ఇదేమిటి అన్నాడు. నేనే పెట్టాను అంది. ఫోన్ వచ్చింది. అమర మాట్లాడి వచ్చేసరికి ఆమె పెట్టిన ఫోటోలు ఒక్కటి కూడా లేవు. అతను బేసిన్ దగ్గర భోజనానికి రాబోతూ చేతులు కడుక్కుంటూ ఎదురుగా ఫోటోలు పెట్టుకుంటే తప్ప మనుషులు గుర్తుండరని అనుకోవడం మూర్ఖత్వం అని విసుక్కున్నాడు. అతన్ని మురిపించాలని చేసిన ప్రయత్నం అతని ఆగ్రహానికి గురి అవడంతో కిన్నెరాలై కూర్చుంది. అతను భోజనం చేసి చేయి కడుక్కుంటూ, అలా ఏం కూర్చోనవసరం లేదు. మనల్ని ఎవరైనా సంతోషపెట్టాలనే తాపత్రయంలో ఏదైనా చేసినప్పుడు అది అర్థం చేసుకోకుండా విసుక్కోవడం ఇంత పరమ మూర్ఖత్వంలే అని వెళ్ళిపోయాడు. అమరకి అతని ధోరణి ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది. తనదే అప్పుడప్పుడు మారుతున్నట్లు అనిపించింది. ఒక్కోసారి అతను చాలా అపురూపం అన్నట్లు చూస్తుంది. ఇంకోసారి అతను దూరం అన్నట్లు చేస్తుంది. తను మారాలి అనుకుంది. డాక్టర్ ఉమా అప్పుడే వచ్చింది. అమరని ఎందుకు రమ్మనమని ఫోన్ చేశావు అని అడిగింది. అమర కాఫీ తెచ్చి ఇచ్చింది. ఉమకి విషయం చెప్పింది. ఛీ, ఏమిటా మాటలు? కృష్ణకు తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తాడు. ఎన్నో నెల అంది. 3 అంది అమర. కృష్ణకు తెలుసా అడిగింది. తెలీదు. భలేదానివే, చెప్పు అంది. ఓహో, ఉమాగారు, నాకు అబార్షన్ కావాలి. ఆ మాట అనొద్దన్నానా? కృష్ణని ఆనందంగా బ్రతకనియవా నువ్వు? ఆవిడ కోపంగా అంది. కృష్ణ సంగతి ఏమో నాకు తెలియదండి. నాకు 12 ఏళ్ళు దాటుతున్న కొడుకు ఉన్నాడు. వాడు ఆనందంగా బ్రతకాలి. కృష్ణ కంటే ఫణికి ముందు నేను జవాబు ఇవ్వాలి. అమర చేతుల్లో తలదించుకుంది. ఉమా సానుభూతిగా చూసింది. ఆలోచిద్దాంలే, కృష్ణకు చెప్పే చేద్దామంది. ఎలా చెబుతారో మీరే చెప్పండి అంది నమస్కరిస్తూ. రాత్రి పొద్దుపోయింది. అమర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కృష్ణ చైతన్య వచ్చాడు. అమర రోజులా త్వరగా లేచి అతనికి కావలసినవి చకచకా ఇవ్వలేదు. స్తబ్దురాలిగా కూర్చుంది. అతనే దగ్గరికి వచ్చాడు. వెన్ను మీద చేయి వేస్తూ, ఆ స్పర్శ చాలా సుతారంగా అపురూపంగా ఉంది. అమరా, ఆ పిలుపు 1000 జన్మల అనుబంధంలా ఉంది. ఉమా చెప్పారు, నిజమా? తల ఊపింది. అతను ఒక చెయ్య అమర వీపు మీద, మరో చెయ్య డైనింగ్ టేబుల్ మీద ఆనించి క్షణంసేపు అలాగే నిలబడ్డాడు.
తర్వాత కూర్చున్న అమరని చేతులతో ఎత్తి పడగదిలోకి తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. దగ్గర కూర్చుని అమర చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని గుండెలకి ఆరించుకుని, ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెబుతావా అడిగాడు. అమర చెబుతానన్నట్లు చూసింది. అమరా, రాజా రాజా మళ్ళా ప్రాణం పోసుకుని నా దగ్గరికి రావాలనుకుంటుంటే వద్దనగలనా? రెండోసారి మనిద్దరం కలిసి హత్య చేద్దామా? అమర చప్పున లేచింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజానికి తల ఆనించేసింది. ఏడుస్తూ ఊహు ఊహు అంటూ తల తిప్పింది. ఈ పుట్టబోయే శిశువు గాని నేను గాని నీకు ఫణీకి మధ్య ఎలాంటి అడ్డంగా ఉండమని హామీ ఇస్తున్నాను. సరేనా? ఈ శిశువు నా కోసం, నాకు కావాలి అమరా. నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా? నాది అనే రక్తం ప్రాణం పోసుకుని డాడీ అని రాబోతుంటే అతను చేతుల్లోకి ముఖం దించుకున్నాడు. అమరకి అర్థమైంది తను ఎంత పెద్ద పొరపాటు చేసింది. తనకి అలా వారిద్దరినీ వేరు చేసి హక్కు తనకి ఏమాత్రం లేదని తెలిసింది. తనని ఫణిని అతను కలవడానికి తాపత్రయపడుతున్నాడు. తానేమో అతని శిశువుని వేరు చేయడానికి ఆలోచిస్తుంది. క్షమించండి, ఇంకెప్పుడు ఆలోచనే రానివ్వను నేను అంది అతని చెయ్యి అందుకుని తన తల మీద పెట్టుకుంటూ. ఫణి కేసు నత్తనడక నడుస్తుంది. కృష్ణ చైతన్య ఎంత ప్రయత్నించినా అది త్వరగా కదలడం లేదు. అవతల లాయర్లు వాయిదాలు అడిగి ప్రాణం తినేస్తున్నారు. తన నిస్సహాయతకి తనకే విసుగు వస్తుంది. ఫణి సింహాద్రి మీద ఆనాడు కిరసనాయలు పోసినప్పుడు పోలీసులు రాగానే పోశాను అని నిజం వెంటనే ఒప్పుకున్నాడు కాబట్టి పోలీసులు సింహాద్రి ఎక్కువగా గాయపడలేదు కాబట్టి వదిలేశారు. ఫణి దురాగతానికి సింహాద్రి విషయం ఉదాహరణగా చెబుతున్నారు ఇప్పుడు. ఫణి రాజా విషయంలో పోలీసులు అడగగానే నేనే తోసాను అని అంగీకరించడమే ఫణి మెడకి కేసు తాడులా బిగుసుకుపోయినట్టయింది. మాధవి ఆంటీ అలా చెప్పమంది. మా అమ్మని నన్ను ఇనుప చైన్లతో కొడతారు అంది. నిజం అని ఫణి చెబుతున్న మాటలు పెద్దలు నేర్పిన అబద్ధాలుగా కొట్టేశారు. ఐలయ్య నేను రాజాని తోయడం కళ్ళారా చూశానని చెప్పి సాక్ష్యం బలంగా ఉంది. ఫణికి రాజాకి అస్సలు పడడం లేదని, అంత క్రితం స్కూల్లో కృష్ణ చైతన్య ఇంటిలో జరిగిన సంఘటనలు నిజమే అని అంగీకరిస్తూ స్కూల్ హెడ్ మాస్టర్, ఇంట్లో పనివాళ్లు అంగీకరించారు. కృష్ణ చైతన్య భయపడినట్లే కేసు తమ చేతుల్లో నుంచి జారిపోతుంది అని ఆందోళన పడినట్టే సరిగ్గా జరిగింది. ఫణికి 10 సంవత్సరాల శిక్ష విధించి బోస్టన్ స్కూల్కి పంపేశారు. ఈ మాట వినగానే అమర కుప్పలా కూలిపోయింది. మాధవి ముఖంలో దరహాసం వికృతంగా మెరిసింది. అది పగ సాధించాను అన్నగారి మీద అనే విజయతాపకంలా ఉంది. అమరకి అప్పటికి 4వ నెల వచ్చేసింది. అమర కిందటి నెల నుంచే కొడుకుని చూడడానికి వెళ్లడం మానేసింది. తను మనిషి నిండుగా పొట్ట పైకి తేలి తెలుస్తుంది. అమరని అనునయించడం కృష్ణ చైతన్యకి పెద్ద పరీక్ష అయింది. అహర్నిశలో ఆమె దగ్గరే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అతను చేస్తున్న సపర్యలు చూసి అమర దుఃఖం పట్టలేక, నన్నెందుకు చేసుకున్నారండి మీరు? ఎవరైనా పెళ్లికాని అమ్మాయిని, మిమ్మల్ని బాగా సుఖపెట్టే అమ్మాయిని వివాహం చేసుకుంటే అంది. కృష్ణ చైతన్య అమర నోరు సున్నితంగా మూసేశాడు. అమర, విశ్రాంతి తీసుకో. లోపల పాపని విశ్రాంతిగా ఉండనియవా? మంచిదానివి కదూ, నా బంగారు తల్లివి కదూ. నన్ను చేసుకుని మీరేం సుఖపడ్డారండి? నన్ను అడుగు చెబుతాను. ఈ ప్రపంచంలో ఏ భర్త తన భార్య దగ్గర పొందలేని సుఖం నీ దగ్గర నేను పొందాను. నేను అబద్ధం చెప్పడం లేదు. నా స్వభావం నీకు తెలిసిందేగా. నాకు నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పేస్తాను. అవును, అతని స్వభావం బాగానే అర్థమైంది. నచ్చని విషయాలు నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. నచ్చని వారికి దూరంగా ఉంటాడు. బహుశా అతని వ్యాపార విజయానికి ఇవే ప్రాథమిక సూత్రాలై ఉంటాయి. మీరు మీరు మాధవికి డబ్బంతా ఇచ్చేస్తే ఈ బాధలేవి ఉండేవి కావు. డబ్బు కోసమేగా ఇంత గోలా. మీరు సంపాదించగలిగేవారు అంది అమర. అది చేశానమరా. ఆ ఆలోచన నాకు నేను పెళ్లి చేసుకున్న కొత్తలోనే వచ్చింది. కానీ ఎంత ఇచ్చినా మర్నాటికి కొత్త అప్పులు సిద్ధం. నా జీవితం అంతా మాధవి చేసిన అప్పులకి తాకట్టుగా అయిపోవడం చూసి అడ్డుకట్ట వేయాలి అనుకున్నాను. నేను ఫణిని మర్చిపోలేకపోతున్నానండి అంది. మర్చిపోమని ఎవరు చెప్పారు? కబుర్లు చెప్పు. చిన్నప్పుడు ఫణికి ఏమిష్టం? తలని మురుతూ అడిగాడు. అమర కాసేపు ఆ కబుర్లు చెప్పింది. కృష్ణ చైతన్య ఫణి గురించి మాటలు చెప్పేటప్పుడు అమర మాట్లాడదు. అమర ముఖంలో వెలిగే సంతోషం, అతిశయం చూస్తున్నాడు. నిద్రపోతున్న అమర ముఖం చూస్తుంటే కృష్ణ చైతన్యకి జాలేసింది. ఆమె హృదయం అమృతమయం. ఆమె ప్రేమని ఒకసారి పొందిన వ్యక్తి జీవితంలో ఇక ఆమెని వదిలి ఉండలేడు. అమర సహచర్యంతో జీవితంలో తనకి కొత్త చైతన్యం తెలిసింది. యాంత్రిక జీవితం, చిన్న చిన్న అందాలు, ఆనందాలు,
ఒకరి కోసం ఒకరు ఎదురు చూపులు, ఆమె ఆలోచనలు, జాగ్రత్తలు, భయాలు. అదొక సుందర ప్రపంచం. హాయిగా, నిత్య నూతన తేజోమయంగా, ఆనందదావరిగా ఉంటుంది. కానీ కానీ తనకి అమర కావాలి. నిజమే. కానీ అమర ఫణి దగ్గరగా ఉంటే తప్ప విశ్రాంతిగా ఉండదు. ఆ ప్రేమ తనకు తెలిసిందే. రాజా పట్ల తన మనసే, ఫణి పట్ల అమర మనసు. అందుకే అమర కంటే తనకే బాగా అర్థమైంది. కానీ ఇంత పరువు ప్రతిష్టలు, ఇంత ఐశ్వర్యమున్న తాను అమర కోరుకున్న ఫణిని ఇవ్వలేకపోయాడు. ఇది తన జీవితంలో మరో విషాదం. అమర ప్రసవించే రోజు కోసం క్షణాలు లెక్క పెట్టుకుంటోంది. తనకి ప్రసవానంతరంగాని విముక్తి కలగదు. ఫణి దగ్గరికి పొట్ట ఎత్తు లేకుండా మామూలుగా వెళ్ళలేదు. కానీ కాలమే జరగడం లేదు. ఏం పని చేసినా ఫణి గుర్తుకు వస్తాడు. వాడిని చూసి నెలలు తిరిగిపోతున్నాయి. ఒంట్లో బాగాలేదని, కాలు నొప్పి పుట్టిందని, నడవలేదని, తగ్గగానే వస్తానని ఉత్తరం రాసింది. ఫణి, దిగులు పడవద్దు, నేను ధైర్యంగా ఉన్నాను, చదువుకుంటున్నాను, త్వరగా కోలుకునిరా అని ఉత్తరం రాశాడు. అమర కొడుకు రాసే ఉత్తరాన్ని 10 సార్లు చదువుకుంటుంది. గుప్త నిధిలా దాచుకుంటుంది. ఆకాశంలో మబ్బు పట్టి ఉరుములు వస్తే అమర ఉలిక్కి పడుతుంది. ఫణికి ఆ గర్జన అంటే ఎంత భయమో. ఇలా తలుచుకుని ఏడుస్తుంది. కృష్ణ చైతన్య సమక్షంలో మాత్రం కాస్త కూడా భయపడదు. నిబ్బరంగా ఉంటుంది. అతనికి తను ఇవ్వాల్సిన ఆనందంలో ఏమాత్రం లోటు చేయడు. తనకి చైతన్య కూడా ఫణిలాగానే ఒక పెద్ద బాధ్యత, అంతులేని ప్రేమ అని అర్థమైపోయింది. ఇప్పుడు కూడా నిద్ర లేవగానే చేయి చేస్తుంది. కృష్ణ చైతన్య తల చేతికి తగులుతుంది. అమర ప్రసవించింది. ఆడపిల్ల కలిగింది. సుఖప్రసవం అవడంతో త్వరగానే కోలుకున్న అమర అరగంటలోనే కూతుర్ని మురిపెంగా ఎత్తుకున్న కృష్ణ చైతన్యనే చూస్తుంది. చూసారా, మీరు రాజాయే పుడతారు అన్నారు, ఆడపిల్ల పుట్టింది అంది చిరునవ్వుతో. ప్రసవ భారం తీరింది. తనకి విముక్తి కలిగింది. జన్మ మారినప్పుడు జెండర్ మారిపోవచ్చుగా అన్నాడతను. అమర నవ్వేసింది. అతన్ని చూస్తుంటే తను కష్టపడిన దానికి పెద్ద ఫలితం దొరికినంత తృప్తిగా ఉంది. అమర తల మీద చేయి వేసి అతను ఎత్తుకున్న కూతుర్ని కళ్ళారా మనసారా చూసుకుంటూ, అమరా, నీకేమిస్తే రుణం తీరుతుంది? నా జీవితంలో నాకెప్పుడూ దక్కదు అనుకున్న ఒక గొప్ప అనుభవం అదృష్టంగా నాకు ఇచ్చావు అన్నాడు. ఆడపిల్లని విచారం లేదా? చిలిపిగా చూస్తూ ఏడిపిస్తున్నట్టుగా ఉంది. కృష్ణ చైతన్య పసికందు గుప్పిటని చేతితో పట్టుకుంటూ ఆ స్పర్శ తనకి దివ్యమైన ఆత్మానందం కలిగిస్తుంటే తల అడ్డంగా గట్టిగా తిప్పుతూ, ఓహో, భగవంతుడి నిర్ణయమే కరెక్ట్. నాకు ఏం కావాలో సరిగ్గా ఎన్నిక చేసి ఇచ్చాడు. నాకు ఒక కొడుకు ఎలాగూ ఇప్పుడు ఉన్నాడు కదా అని కూతుర్ని ఇచ్చాడు. ఓ, నా జీవితానికి ఇన్నాళ్ళు నియంత లేదు. ఇదిగో వచ్చింది మరో సామ్రాజ్ఞి అంటుంటే ఉమతో పాటు అమర కూడా నవ్వేసింది. అమరా, నీకు నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి. కృష్ణని ఇంత ఆనందంగా ఉండగా నేను ఎప్పుడూ చూడలేదు అంది డాక్టర్ ఉమ. అమర నవ్వుతుంది. కానీ ఆ నవ్వు యాంత్రికంగా ఉంది. తను ఫణిని ప్రసవించిన రోజు మొట్టమొదట వాణ్ణి పసికందుగా చూసుకున్న క్షణం గుర్తుకొచ్చింది. డాక్టర్ గారు, నేను ఇప్పటి నుంచి బయటకు తిరగవచ్చా అని అడిగింది. కూతురికి ఏం పేరు పెడతావు కృష్ణ? ఉమా అడిగింది. పేరా? ప్రేమదీపిక చెప్పేశాడు కృష్ణ చైతన్య. అమర ఫణిని చూడడానికి వచ్చింది. ఫణి వస్తుంటే గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. హృదయంలో ఆనంద కెరటాలు వేస్తున్నాయి. ఫణి వచ్చాడు. నాన్న గట్టిగా కౌగిలించుకుంది. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నన్ను తిట్టుకున్నావా? లేదమ్మా. కాలు నొప్పి తగ్గిందా? ఆదృతగా అడిగాడు. ఫణిని దాదాపు 7 నెలల తర్వాత చూసింది. కాస్త పొడవు ఎదిగాడు. ఒళ్ళు చేశాడు. మనిషి బోస్టన్ స్కూల్లో ఉన్నట్లు లేడు. ముఖంలో ఏదో ప్రశాంతత. చదువుకుంటున్నానని చెప్పాడు. యోగా చేస్తున్నానమ్మా అన్నాడు. యోగానా? స్కూల్లో నేర్పుతారా అంది ఆశ్చర్యంగా. ఓహో, డాడీ పుస్తకాలు పంపి ఎలా చెయ్యాలో వివరంగా రాశారు. చక్కగా అర్థమైంది. నిన్ను చేయనిస్తారా? సూపరింటెండెంట్ చాలా మంచివారమ్మా. నేనే పిల్లలందరికీ పెద్దవాణ్ణి. చాలా పనులు చేస్తాను. ఒక అరగంట నాకు అడిగితే ఇచ్చారు. అమర నిట్టూర్చింది. వదలలేక వదిలి వచ్చింది. వచ్చే ముందు గట్టిగా చెప్పింది. కృష్ణ చైతన్య గారు వస్తే నువ్వు మాట్లాడవద్దు. ఉత్తరాలు రాస్తే సమాధానాలు రాయొద్దు. పుస్తకాలు పంపితే తీసుకోవద్దు. ఎందుకని? అమ్మ చెప్పిన మాట వినాలి అంతే అంది. ఫణి తల ఊపలేదు. ఫణి పెద్దవాడయ్యాడు సుమా అనుకుంది. 2 ఏళ్లు గిర్రున తిరిగాయి. ప్రేమ దీపిక పెద్దదయింది. దీపు దీపు అంటూ కృష్ణ చైతన్య ప్రాణం అంతా దీపిక మీదనే ఉన్నట్టుగా ఉంటాడు. కృష్ణ చైతన్య వ్యాపారపరంగా బొంబాయికి వచ్చేశాడు. మొదట అమర రావడానికి ఇష్టపడలేదు. అతను ఒక్కడే వెళ్లవలసిన స్థితి. అతను ఊరిలో ఉన్న మాధవికి దూరంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడని అమరకి అర్థమైంది. కానీ
కృష్ణ చైతన్య నచ్చ చెప్పాడు. మనం ఈ ఊరిలో ఉన్న బొంబాయిలో ఉన్న ఒకటే అమరా. బొంబాయి ఇక్కడికి ఎంత దూరం చెప్పు? ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, కొన్ని గంటల్లో వచ్చేయచ్చు. కానీ ట్రాఫిక్ జామ్ అయితే? నువ్వన్న ట్రాఫిక్ జామ్ అయితే అంతకంటే ఎక్కువే టైం పట్టదులే. అమర ఏం నిర్ణయించుకుందో గాని సరే అని అంగీకరించింది. కానీ ఫనీ పుట్టినరోజు నెలలో మాత్రం ఒక వారం తను ఈ ఊరిలోనే వచ్చి ఉంటాను అందే. అప్పుడు కృష్ణ చైతన్య గాని దీపు గాని తన వెంట రాకూడదు అని షరతు పెట్టింది. కృష్ణ చైతన్య అంగీకరించాడు. అమర ఈ ఊరు మారితే మానసికంగా కొంత మార్పు వస్తుందేమోనని అతని ఆశ. బొంబాయి వచ్చిన తర్వాత అమర జీవితమే మారిపోయింది. పాత జీవితం ఒక కలేమో అనిపిస్తుంది. శుభాలు, దర్జాలు, అనురాగమూర్తి అయిన భర్త, అందాల పాలవెల్లిగా కూతురు. కానీ అమర మనసు ఇవేమీ సంపూర్ణమైన ఆనందం ఇవ్వలేకపోతున్నాయి. అమర హృదయం ఫణికే సొంతం అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ సుఖాలు, ఈ ఆనందం అమర మనసుకి అందడం లేదు. ఫణి విడుదల అయ్యేంత వరకే తన ఈ జీవితం. తరువాత తను ఫణి దూరంగా వెళ్ళిపోవాలి. అందుకే దీపుని కృష్ణ చైతన్య కూతురిగా చూడడానికి ప్రయత్నం చేస్తుంది. ఫణి వల్ల కృష్ణ చైతన్య జీవితంలో ఆనందం అంతా దోచివేయబడింది. ఆ లోటుని తను భర్తీ చేసిన తృప్తి. బొంబాయి వచ్చిన తర్వాత కృష్ణ చైతన్య చాలా పెద్ద ఇల్లు కొనబోయాడు. అమర వద్దంది. 3 బెడ్రూమ్ ఫ్లాట్ చాలు అంది. ఒక గది తనకి, కృష్ణ చైతన్యకి, మరొకటి దీపుకి. ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తుంటారు. 3వది వారికి. కృష్ణ చైతన్య అమర ఇష్ట ప్రకారమే కొన్నాడు. తన ఇష్టం, ఆనందం ఆమె నెత్తిన రుద్దలేదు. పైనుంచి అవునులే, సంతోషం, సుఖం పెద్ద ఇళ్లలో ఉంటేనే వస్తాయా అనుకోవడం కూడా పొరపాటే అని అంగీకరించాడు. అతను అమరకి సమ్మతి లేని ఏ చిన్న పని చేయడు. సుజాత ఉన్నప్పుడు అంతే, అది అతని స్వభావం. ఇంట్లో వారిని సుఖపెట్టాలి, ఆనందంగా ఉండాలి అనే తాపత్రయపడతాడు. ఒక్కోసారి ఆలోచిస్తే ఇలాంటి సహృదయం గల అన్నగారిని మధు పోగొట్టుకోవడం, దూరం చేసుకోవడం మాధవి దురదృష్టం అనిపిస్తుంది. జీవితంలోకి ఏ అదృష్టమూ రానివారు సరే, కానీ అదృష్టం వచ్చి చేయి జారవిడ్చుకున్న వారు అదృష్టం రాని వారి కన్నా మహా దురదృష్టవంతులు అవుతారు. ఇప్పటికీ కృష్ణకి చెల్లెల మీద మమకారమే. అమరా, నేనింత ఆనందంగా ఉన్నాను, మధు కూడా సుఖంగా ఉంటే ఎంత బాగుంటుంది. భర్త ఆస్తి మొత్తం రాసి ఇవ్వమని బాగా వేధిస్తున్నాడట అంటూ బాధపడతాడు. ఒకరోజు ఉదయం పాలు ఇచ్చిన కుర్రాడుని చూసింది. కృష్ణ చైతన్య వారందరినీ ఒక జట్టుగా ఏర్పరిచాడు. ఒక పెద్దని వాళ్లల్లోనే ఎన్నిక చేయించాడు. కృష్ణ కష్టసుఖాలు తనకి చెప్పమని అన్నాడు. పిల్లలందరూ ఆనందపడ్డారు. అతనికి స్వెటర్ లేదు. అమర ఆగమని డబ్బు తెచ్చి స్వెటర్ కొనుక్కో అంది. ఏమిటి? కృష్ణ వచ్చాడు. అమర చెప్పింది. నా కళ్ళు తెరిపించావు సుమా అన్నాడు. ఆ సాయంత్రం కృష్ణ చైతన్య ఇంట్లో ఆ బజార్లో పాల ప్యాకెట్లు ఇచ్చేవారు, కారు కడిగే పిల్లలు, బూట్ పాలిష్ చేసేవారు హాజరయ్యారు. ఆ రోజు కృష్ణ చైతన్య ఇంట్లోనే ఉన్నాడు. ఫ్లాట్ 5వ అంతస్తులో ఉండడం వల్ల ఎదురుగా ఉన్న సముద్రపు గాలి అలలు అలలుగా తేలివస్తుంది. కృష్ణ చైతన్య పడగదిలో ఫైల్స్ చూసుకుంటున్నాడు. అమర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రాత్రి వంటకి బీన్స్ కట్ చేస్తుంది. రాత్రికి గెస్టులు డిన్నర్కి వస్తున్నారు. దీపు అక్కడే ఆడుకుంటుంది. మంచినీళ్లు తాగబోయి గ్లాస్ జార విడుచుకుని నీళ్లు వణికిపోవడంతో పెద్దగా ఏడుస్తుంది. అమర చప్పున లేవబోయి అంతలోనే తమాయించుకుని ఆగిపోయి ఆ ప్రయత్నం విరమించుకుని దీపు ఏడుపు పట్టని దానిలా పనిచేసుకుంటుంది. దీపు గొంతెత్తి పెద్దగా ఏడుస్తుంది. డాడీ అరుస్తుంది. కృష్ణ చైతన్య దీపు ఏడుపు వినిపించగానే ఫైల్స్ పక్కన పడేసి లేచి వచ్చాడు. ఏడుస్తున్న కూతుర్ని ఎత్తుకున్నాడు. ఏమిటి రాజా అన్నాడు. దీపు ఏడుస్తూనే పడిపోయిన గ్లాస్ చూపించింది. అయ్యో, నీళ్లు పడిపోయినాయా? నేనిస్తానులే, మరింట్లో బోలెడు నీళ్లున్నాయిగా, ఏడవక నాన్న అంటూ కళ్ళు తుడిచి తీసుకువెళ్లి వాటర్ ఫిల్టర్లో నీళ్లు పట్టి ఇచ్చాడు. దీపు తాను తాగి తండ్రి నోటికి పట్టి తాగించింది. గ్లాస్లో నీళ్లు కృష్ణ చైతన్య మీద ఒలికినాయి. భలే భలే చేతులు చప్పట్లు కొడుతూ నవ్వింది. కృష్ణ చైతన్య కూడా నవ్వుతున్నాడు. ఇద్దరు వంటింట్లో నుంచి బయటకు వచ్చారు. అమరా, ఇక్కడే కూర్చుండి దీపు ఏడుస్తుంటే పట్టించుకోవేమిటి అన్నాడు. ఆ కంఠంలో ఆగ్రహం కంటే నిష్ఠూరమే ఎక్కువగా ఉంది. మీరు వస్తారని తెలుసు, అంత దూరం నుంచి నేను రావాలా? కన్న కూతురు కోసం కన్న తండ్రికి తిప్పలు తప్పవు. మరి నువ్వు కన్న తల్లివి కావా? నాకంటే దీపుకి మీరే ఎక్కువ. నేను ఇక్కడే ఉన్నాను. దీపు నా వంక చూడలేదు, చేతులు చాచలేదు, మమ్మీ అనలేదు, మిమ్మల్నే పిలిచింది. దానికి కారణం నువ్వే. ఎప్పుడూ పట్టించుకోనట్లు ఉంటావు అన్నాడు నిష్ఠూరంగా. కృష్ణ చైతన్య కూతుర్ని ఎత్తుకుని వచ్చి దీపు చేత్తో అమర భుజం మీద ఒక్కటి వేయించాడు. దీపు కిలకిలా నవ్వేసింది. అమర ముఖంలో చిరునవ్వు విరిసింది. దీపులో కృష్ణ చైతన్య పోలికలు ఎక్కువ. పెదవులు, గడ్డం దగ్గరగా ఉంటుంది.
కృష్ణ చైతన్య దీపుని ఎత్తుకుని గదిలోకి తీసుకువెళ్లాడు. ఫైల్స్ పక్కన పెట్టి దీపుని ఆడిస్తున్నాడు. అతనిది దీపుది ఒక లోకం. అమర తను కావాలని ఆ లోకంలో దూరంగా ఉంటుంది. అమర క్యాలెండర్ చూసుకుంది. వచ్చే సోమవారం ఫణిని చూడడానికి తను వెళ్లేది. రోజులే గడవనట్టుగా ఉంటుంది. ఫణి విడుదల ఇంకా 8 సంవత్సరాల టైం ఉంది. అమర మనసు మీద పెద్ద రాయి పెట్టి అదిమినట్లుగా ఉంది. కృష్ణ చైతన్య దీపు ఆడుతుంటే అమర గదిలో కూర్చుని ఫణికి ఉత్తరం రాస్తుంది. కృష్ణ చైతన్య డ్రెస్ మార్చుకుని దీపుని ఎత్తుకుని వచ్చాడు. దీపుకి కూడా గౌను మార్చాడు. అతనే తలదువ్వాడు, పౌడర్ వేశాడు. అమరా, కాసేపు బీచ్కి వెళ్ళి వద్దాంరా అడిగాడు. ఓహో, నేను రాను, మీరిద్దరూ వెళ్ళండి అంది. రా మమ్మీ, కూతురికి చెవిలో చెప్పి అడిగించాడు. రాను, డాడీ ఉన్నారుగా, వెళ్ళు అంది. మమ్మీ ఎప్పుడు ఇంతే, రాను అంటుంది. వెళదాం డాడీ అంది. కానీ కృష్ణ చైతన్య వెళ్ళడం మానేద్దామని అనుకున్నాడు. కానీ దీపు ఊరుకోలేదు. తప్పనిసరిగా వెళ్ళాడు. గంట తర్వాత తిరిగి వచ్చాడు. దీపు అతని భుజం మీద నిద్రపోతుంది. బయటికి వెళ్ళగానే మమ్మీ అంటూ ఏడ్చింది అన్నాడు దీపుని అమరకిస్తూ ఫిర్యాదు చేస్తున్నట్లుగా. అమర దీపుని తీసుకుని వచ్చి పడుకోబెట్టింది. కూతురు బుక్క మీద ఆర్తిగా ముద్దు పెట్టుకుంది. అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు అలా దీపుని దూరంగా పెడతావు? వెనుక నుంచి వస్తూ అడిగాడు కృష్ణ చైతన్య. నేను ఎప్పటికైనా వెళ్ళిపోవలసిన దాన్ని. కృష్ణ చైతన్య నిట్టూర్పు విడిచాడు. అమర హృదయం అతనికి బాగా అర్థమవుతుంది. ఫణిని వదిలి ఆమె హృదయం తన దగ్గరికి సంపూర్తిగా రాలేకపోతుంది. ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా దీపుని చూస్తే ఒక్కతే అమ్మాయి అని అడిగితే అమర ముఖం వెలవెలబోతుంది. అమర బొంబాయి వచ్చే ముందు ఇంకో షరతు పెట్టింది. ఫణిని చూడడానికి కృష్ణ చైతన్యని వెళ్ళవద్దంది. మీరు వాడి దగ్గర దీపు గురించి దాచడం నేను భరించలేను. వాడికి మీరంటే అంత ఇష్టం అంది. కృష్ణ చైతన్య మాట్లాడలేదు. మరో 6 సంవత్సరాలు గడిచాయి. ఈ 6 సంవత్సరాలలో చాలా మార్పులు జరిగాయి. కృష్ణ చైతన్య వ్యాపారం సహగ్రంగా అభివృద్ధి చెందింది. 2 ఏళ్ల కిందట హైదరాబాద్ వ్యాపారంలో ఒక ముఖ్య భాగస్వామి మరణించడం, మిగతా భాగస్వాములు కృష్ణ చైతన్యని బొంబాయి నుంచి హైదరాబాద్కి వచ్చేయమని పట్టుబట్టారు. 4 కోట్ల రూపాయల ప్రాజెక్టు. కృష్ణ చైతన్య దగ్గరుండి పర్యవేక్షణ చేయకపోతే అంతా డబ్బు తీసేసి ప్రమాదం ఉంది. కృష్ణ చైతన్య అమరని అడిగాడు. వెళదాం అంది అమర. కృష్ణ చైతన్య హైదరాబాద్కి వచ్చిన 2 నెలలకే మాధవి భర్త తన ఫ్రెండ్స్ చేత యాసిడ్ పోయించాడు. ఆస్తి కూడా కాజేశాడు. మాధవి వారు చెప్పినట్టు పడి ఉండక ఎదురు తిరుగుతుంది. అది వారికి ఇబ్బందిగా ఉంది. అందుకే మాధవిని వదిలించుకోవాలని అనుకున్నాడు. అమర కృష్ణ చైతన్య వెంటనే వెళ్లారు. మాధవి ముఖం గుర్తుపట్టలేనంతగా భయంకరంగా ఉంది. మధు కృష్ణ చైతన్య గొంతు వినగానే కళ్ళు కాలిపోయి చూడలేని మాధవి ఏడ్చేసింది. అన్నయ్య, ఆ రోజు నువ్వు చెప్పిన మాట వినలేదు. అందుకే నాకు ఈ శాస్తి. రాజాని చూసి ఈర్ష్యపడ్డాను. రాజాని బావిలోకి తోశాను. ఫణికి పడిన శిక్షకి భగవంతుడు నాకు శాస్తి చేశాడు. అందర్నీ ఏడిపించేదాన్ని. అందుకు భయంకరంగా ఏడుస్తున్నాను. ఏదేదో అనిస్తుంది. మాధవి 2 రోజుల తర్వాత బాత్రూంలో చీర కొంగు మెడకి ఉరేసుకుని ప్రాణం విడిచింది. దీపుని మేరీగోల్డ్ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్ చూస్తుంటే అమరకి కడుపులో ప్రేవులు కత్తిరించుకుపోతున్నంత బాధ. మీకు రాజా గుర్తు రావడం లేదా అంది. ఎందుకు గుర్తుకు రాడమరా? నువ్వు ఆ విషాదంలో నుంచి ఇంకా బయటపడడం లేదు. ఒక తండ్రికి 3 పిల్లలున్నారనుకో. ఒక పిల్లాడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ తండ్రి మిగతా పిల్లలిద్దరినీ వదులుకుంటాడా? వారి ఆనందం వారికి ఇవ్వకుండా తన గతంలో బతికి వారి భవిష్యత్తు సమాధి చేస్తాడా? ఎవరి సంగతి చెబుతున్నారు మీరు? అయోమయంగా అంది. నా సంగతే చెబుతున్నాను. మీకు 3 పిల్లలా అంది ఆశ్చర్యంగా. అవును, రాజా, ఫణి, దీపు. ఫణి మీ కొడుకు ఎలా అవుతాడు? నిన్ను పెళ్లి చేసుకున్న రోజునే ఫణి నా కొడుకు అయ్యాడు అన్నాడు దృఢమైన స్వరంతో. అమర మాట్లాడలేదు. ఫణి నా కొడుకు అని కృష్ణ అనడం అతని సహృదయతకి, సంస్కారానికి చిహ్నం. కానీ ఫణి బోస్టన్ స్కూల్ నుంచి విడుదలయ్యి ఇంటికి వస్తే అందరూ అతను ఎవరు అని ఆరాధిస్తారు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడు అంటూ వివరాలు అడుగుతారు. కృష్ణ గాని తను గాని అబద్ధం చెప్పలేరు. కృష్ణ అసలే చెప్పడు. అతనిది సూటి స్వభావం. మనసులో ఉన్నది చెప్పేస్తాడు. ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళండి అనే విధానం. అమర అప్పుడప్పుడు ఆలోచనలో పడుతుంది. పోస్ట్ ఉత్తరం వచ్చింది. అమర చూసింది. బోస్టన్ స్కూల్ అధికారుల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా గత 6 ఏళ్ల నుంచి బాగా సత్ప్రవర్తన గల పిల్లల్ని శిక్ష తగ్గించి విడుదల చేస్తున్నారు. ఆ లిస్టులో ఫణి కూడా ఉన్నాడు. ఆ ఎల్లుండి వచ్చేసింది. దీపు స్కూల్కి వెళుతుంది. ఆ రోజు అమర దీపుకి శ్రద్ధగా తలదువ్వి జడవేసింది. అన్నం తనే తినిపించింది.
నేను ఊరు వెళ్తాను, డాడీకి ఏం కావాలో చూసుకో అంది. ఓ, మన బొంబాయిలో ఉన్నప్పుడు వెళితే నేను చూడలేదా అంది దీపిక. అవును అంది అమర నిట్టూరుస్తూ. కృష్ణ చైతన్య ఈరోజు పని ఉండడంతో త్వరగా దీపు నిద్ర లేచేసరికే వెళ్ళిపోయాడు. దీపిక కోసం కారు పంపించాడు. దీపు పెద్దయినది కొద్దీ కృష్ణ చైతన్య పోలికలు ఇంకా ఇంకా అచ్చుగుద్దినట్టే కనిపిస్తున్నాయి. మాట, ప్రవర్తన అంతా అచ్చు వాళ్ళ డాడీ ప్రతిరూపమే. చాలా జాలిగుండే. స్కూల్లో ఎవరైనా బాధపడితే తానే ఆరిందాలా ఆదుకుని ఇంటికి రాగానే తండ్రికి చెప్పేస్తుంది. అతను కూడా దీపుని అలాంటి విషయాల్లో బాగా చేశావు నాన్న అంటూ ప్రోత్సహిస్తాడు. వారిద్దరూ ఒక లోకంగా ఉంటే అమల దూరం నుంచి చూసి నవ్వుకుంటూ, సుజా చూసావా, నీ వారసత్వం నాకు ఇందులో బాగా నచ్చింది. దీపు స్కూల్కి రెడీ అవుతుంటే ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణ చైతన్య ఫ్యాక్టరీ నుంచి చేశాడు కూతురికే. సాయంత్రం నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో కనిపించకపోయావంటే నీతో మాట్లాడను అంటూ బెదిరించింది. దీపు లేవగానే ఎదురుగా తండ్రి కనిపించాల్సిందే. మేల్కు వచ్చిన తండ్రి వచ్చి దీపు అనే వరకు దుప్పటి బిగించి పడుకుంటుంది. టూత్ పేస్ట్ బ్రష్ మీద వేసి అతనే కూతురికి ఇస్తాడు. అదేమిటి, ఆడపిల్లగా దీపు నీకు చెయ్యాలి అనేది అమర. రోజులు మారాయమర, తండ్రులే కూతుళ్ళకి సేవలు చేయాలి అనేవాడు. నువ్వు మరీ గారాబం చేస్తున్నావు కృష్ణ అని తను మందలిస్తే అతను సీరియస్గా ముఖం పెట్టి, ఏం చేయను, దీపుకి ఎదురుగా తల్లి ఉన్న ప్రేమ కరువే, అందుకని తల్లి ప్రేమ కూడా నేనే ఇవ్వాలని చూస్తున్నాను అన్నాడు. అమర జవాబు చెప్పలేకపోయింది. మమ్మీ టాటా దీపు కారు ఎక్కుతూ చెప్పింది. అమర వరండాలో నిలబడి చెయ్యి ఊపింది. దీపు వెళ్ళిపోయింది. అమర లోపలికి వచ్చింది. బ్యాగ్లో తన బట్టలు సర్దుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరం రాసింది. కృష్ణ, నేను వెళ్ళిపోతున్నాను, ఇక తిరిగి రాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుసు. ఫణి నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాము. మేము దూరంగా బ్రతుకుతాం. దయ ఉంచి మా దగ్గరికి రావద్దు. నేను నీకు భార్యనని, దీపుకి తల్లినని ఫణికి తెలియజేసి వాడి గుండెలు బద్దలు చేయవద్దు. ఇప్పటికే వాడు చాలా కష్టపడ్డాడు, ఇక ఏ కష్టం కలగకూడదు. ఇది నా కోరిక. నా కోరికను నువ్వు ఎప్పుడూ కాదనలేదు, ఇప్పుడు కాదనవని నా ధైర్యం. నిన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళడం లేదు. నీకు దీపు ఉంది. దీపుకి నువ్వు ఇచ్చే అష్టైశ్వర్యాలు, సర్వసుఖాలు ఉన్నాయి. ఇవి ఏమీ లేని ఫణికి నేను దగ్గరగా ఉండాలి. ఇది నా హృదయం చెప్పిన తీర్పు. అందుకే వెళ్ళిపోతున్నాను. కృష్ణ, నేను బీదరికంలోకి వెళ్ళడం లేదు. నీ జ్ఞాపకాల అపార సంపదని నా వెంట తీసుకువెళ్తున్నాను. నాకు ఇంత సంపద ఇచ్చిన నీకు నా కృతజ్ఞతలు. దీపుకి ఎప్పటినుంచో తల్లి తండ్రి నువ్వే, అలాగే ఫణికి తండ్రి తల్లిని నేనే అవ్వాలి. ఇట్లు నీ అమర. అమర ఉత్తరం పెట్టేసి బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది. ఆటో ఎక్కింది. అమర బోస్టన్ స్కూల్ దగ్గరికి వచ్చింది. ఆటో దిగింది. 10 సంవత్సరాల శిక్షలో 2 సంవత్సరాలు తగ్గినాయి. ఈ 8 సంవత్సరాల్లో కృష్ణ చైతన్య 6 ఏళ్లు బొంబాయిలో ఉండగా ప్రతి సంవత్సరం ఫణి పుట్టినరోజుకి వచ్చి చూసేది. సంవత్సరం ఫణిలో మార్పు కనిపిస్తుంది. పెద్దవాడవుతున్నాడు. కిందటి సంవత్సరం ఈ గొడవ వల్ల రాలేకపోయింది. ఉత్తరం రాసింది. దీపు సెలవుల్లో తప్ప తనకి రావడానికి కుదరదు. పిల్లల్ని గాంధీ జయంతి సందర్భంగా శిక్ష తగ్గించి వదిలేస్తున్నామని, అందులో ఫణి ఒకడు అని, అతని సత్ప్రవర్తనని మెచ్చుకుంటూ జైల్ సూపరింటెండెంట్ రాసిన ఉత్తరం అమరని ఎంతో సంతోషపెట్టింది. అమర ఉత్తరం అధికారులకి చూపి ఫణి కోసం బెంచీ మీద కూర్చుని ఎదురు చూస్తుంది. అడుగమ్మా, మీ అబ్బాయి వస్తున్నాడు అన్నాడు కాపలా అతను. అమర తిరిగి చూసింది. ఫణి వస్తున్నాడు. అమర లేచింది. తన వైపు వస్తున్న కొడుకుని చూస్తుంటే అమర హృదయం ఆనంద సముద్రంగా మారిపోతుంది. ఫణి ఎంత పెద్దగా అయ్యాడు. నూరుగు మిసాలతో నవయవ్వన ప్రభావం అతని ముఖంలో తొంగి చూస్తుంది. అమ్మా, సంతోషంగా దగ్గరికి వచ్చాడు. ఫణి చొప్పున కౌగిలించుకుంది అతని వీపు నిమురుతో. ఈరోజు నేను చూస్తానని అనుకోలేదురా. మధ్యలోనే ఎక్కడ చచ్చిపోతానో అనుకున్నాను. ఎందుకమ్మా అలా అంటావు? నీ ఉత్తరాలు నాకు నీ నుంచి దూరంగా ఉన్నట్టు లేవమ్మా. నీవు రాసిన ఉత్తరాలు నాకే కాదు, నా తోటి వారికి కూడా ఒక అమ్మ ఉన్నట్టే అనిపించింది. నీ ఉత్తరం చదువుతుంటే నాకు జైల్లో ఎక్కడో 4 గోడల మధ్య ఉన్నట్టే ఉండేది కాదు. నా మనసులో ఆనందాన్ని, స్వేచ్ఛని కాపాడవమ్మ నువ్వు, సంతోషంగా చెబుతున్నాడు. ఫణి గొంతు కూడా మారింది. లేతతనం పోయి గరుకుతనం మగసిరి ప్రతిధ్వనిస్తుంది. త్వరగా బయలుదేరు, వెళదాం పదా, స్పృహ వచ్చినట్లు అంది. ఎక్కడికమ్మా? మెడ్రాస్ వెళదాం. అక్కడి నుంచే వచ్చాను, అక్కడికే వెళదాం. నీకు ఉత్తరం రాశాను కదా, పద. ఫణి చిరునవ్వుతో తల్లి చేతిలో బ్యాగ్ అందుకున్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. అమర ఆటో అట్టి పెట్టుకుంది. ఆటోలో స్టేషన్కి వచ్చేశారు. అప్పటికే ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది. అమర బర్త్ రిజిస్ట్రేషన్ ఇదివరకే చేసేసింది.
గబగబా తనది ఫణిది పేర్లు ఉన్న బోగీలోకి ఎక్కి కొడుకుని ఎక్కమని తొందర చేసింది. రైల్లో కూర్చున్నారిద్దరు. అమర కొడుకు చేయి గట్టిగా పట్టుకుని కూర్చుంది. ఫణి ముఖం చూస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ క్షణం నిజంగా వచ్చిందా, కలకంటుందా అనిపిస్తుంది. ఫణి తల్లి చేయి పట్టుకుని ఎన్నో సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న ఈ బయట ప్రపంచాన్ని, సుదూరంగా కనిపిస్తున్న జైలు గోడ అడ్డం లేని ప్రపంచాన్ని గమనిస్తున్నాడు. అతని ముఖం చిరునవ్వుతో ప్రసన్నంగా ఉంది. అతను జైలు నుండి విడుదలైన వాడిలా లేడు. ఆ ముఖంలో అలజడే లేదు. ఏ మారుమూల ఉన్నా తన ప్రపంచం తను సృష్టించుకోగల స్థిరచిత్తం గల కుర్రాడిలా ఉన్నాడు. ట్రైన్ హైదరాబాద్ పొలిమేరలు దాటేస్తుంది. కువ్వు అంటూ కూత వేస్తూ పరుగుదీస్తుంది. అమరికి కళ్ళ నీళ్లు ఆపుకోవడం కష్టంగా ఉంది. ఈ పాటికి కృష్ణ చైతన్య ఇంటికి వచ్చి ఉంటాడు. దీపు వచ్చి ఉంటుంది. తను కావాలనే ఉత్తరం అతనికి త్వరగా కనిపించకుండా అతన్ని దిండు కింద పెట్టింది. ఉత్తరం వాళ్ళు అప్పుడే చూడరు. చూసేసరికి దూరంగా వెళ్ళిపోతుంది తను. అమ్మా, ఫణి పిలిచాడు. అతని కంఠం ఇంకా అలవాటు కాలేదు. ఎవరో అపరిచితుల కంఠంలా ఉంది. దేనికైనా బాధపడుతున్నావా? మృదువుగా అడిగాడు. లేదు నాన్న, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చెప్పానుగా. ఈ క్షణం చూస్తానని అనుకోలేదు. దీనికోసమే బ్రతికి ఉన్నాను అనిపిస్తుంది. చాలా బాధపడి ఉంటావు, అవునా? ఫణి తల్లి చేతిని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. అమర వెంటనే అవునని తల ఊపలేకపోయింది. ఫణి చెబుతున్నాడు. ఇక బాధలేవి ఉండవమ్మా, నేను వచ్చేసానుగా, అంతా నేను చూసుకుంటాను. నాకు తెలుసమ్మా, నువ్వు చాలా బాధపడ్డావు. ఫణి, అమర ఇడ్చేసింది. ఫణి తల్లి తలను భుజం మీద ఆనించుకున్నాడు. వద్దమ్మా, అతను పెద్ద మనిషిలా, వ్యక్తిత్వం వచ్చిన పిల్లాడిలా తల్లిని అరుణయిస్తున్నాడు. కళ్ళు తుడిచాడు. నీ బాధ నాకు తెలుసమ్మా. నాకు నువ్వు రాసిన ఉత్తరాల్లో అది స్పష్టంగా అర్థమైంది. వాటిని చదువుతుంటే బోస్టన్ స్కూల్లో ఉంది నేను కాదు, నువ్వు అనిపించేది. నా తోటి పిల్లల జీవితాల గురించి విన్న తర్వాత నాకు నువ్వు ఉండడం ఎంత అదృష్టం అర్థమైంది. నేను పడుకునేటప్పుడు రోజు నా ఈ దేవుణ్ణి, మా అమ్మని చల్లగా చూడు తండ్రి అని ప్రార్థించేవాడిని అంటూ జేబులో నుంచి ఆంజనేయ స్వామిని బొమ్మను తీసి చూపించాడు. అమరికి అది చూడగానే ఇంకా ఏడుపు వచ్చేసింది. మనం దరిద్రం అనుభవించినా అది ఎంత సుఖ ప్రపంచమమ్మా. ఆ ఇల్లు గుర్తుకు వస్తే నాకు స్వర్గంలా ఉంటుంది. నువ్వు, నేను, నానమ్మ. వద్దమ్మా, ఏడవకు. అందరూ మనల్నే చూస్తున్నారు. ఇప్పుడేమైందమ్మా? నన్ను వాళ్ళు ఉరి తీయలేదుగా. కొద్ది సంవత్సరాలు బోస్టన్ స్కూల్లో ఉంచారు. అమర చప్పున కొడుకు నోరు చేత్తో గట్టిగా మూసింది. అందరూ చూస్తుండడంతో ఫణి మెల్లగా మృదువుగా తల్లి చేతిని విడిపించుకున్నాడు. ఫణి చిరునవ్వుతో అన్నాడు. భయపడుతున్నావా అమ్మా? 4 నెలలు ఆ కటకటాల మధ్య ఉంటే మనసుకి భయం అనేదే పోతుంది. అయినా మన చేతుల్లో ఏదీ లేదని, అంతా ఆ భగవంతుడి చేతుల్లోనే ఉందని, మనం ఆయన చేతుల్లో బొమ్మలవని చెప్పారమ్మా ఆయన. ఆయన ఎవర్రా ఆయన? జైల్లో ఉన్న నేను ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన కూడా నాకెంతో ఉత్తరాల ద్వారా నేర్పారు. ఎక్కడుంటారాయన? ఇప్పుడు మెడ్రాస్లోనే ఉండవచ్చు. మనం కూడా అక్కడికే వెళ్తున్నాం అన్నాడు ఫణి సంతోషంగా. నాకు చూపించరా, నేను చేతులు జోడించి నమస్కరిస్తాను, కృతజ్ఞతలు చెప్పుకుంటాను అంది. అలాగే అమ్మా అన్నాడు. రైలు వెళుతుంది. అమర తల ఫణి భుజానికి ఆని ఉంది. అమర చెయ్యి ఫణి చేతుల్లో ఉంది. ఆ స్పర్శ మనసుకు కూడా ధైర్యం, తృప్తి, ఆనందం ఇస్తుంది. కానీ అమర హృదయాంతరాల్లో మళ్ళా ఏదో చెప్పలేని బాధ. ఫణి బయట టప్ టప్ మని పడుతున్న వాన చిరుకుల్ని చూస్తున్నాడు. రాత్రి మధ్యలోనే వాన ముసురుగా పట్టుకుంది. అమర కొడుకు ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. నువ్వు పడుకో ఫణి అంది. వద్దమ్మా, ఇలా జనం, స్వేచ్ఛ, ఈ రైలు కదలిక చూస్తుంటే ఆగిపోయిన నా జీవితం మళ్ళా జీవంతో కదులుతున్నట్లుంది. మరీ మరీ వినాలనిపిస్తుంది. నువ్వు పడుకో అమ్మా. తల్లికి దుప్పటి కప్పి తలనిమిరాడు. అమరకి ఫణి ఓడిక అన్న తల్లి ఒడిలా ప్రశాంతంగా ఉంది. ట్రైన్ మద్రాస్ చేరుకునేసరికి వాన బాగా పడుతుంది. ఆకాశం మబ్బులతో మూసుకుపోయినట్లుంది. తెల్లవారిన రోడ్ల మీద లైట్లు ఇంకా వెలుగుతున్నాయి. ట్రైన్ పరిగెత్తి అలసిపోయినట్టుగా పెద్దగా ఊపిరి వదులుతూ స్టేషన్లోకి వచ్చి ఆగింది. అందరూ గుమ్మం దగ్గర గుమిగూడారు. వాళ్ళని దిగని అమ్మా అన్నాడు ఫణి. అందరూ దిగేశారు. ఫణి తల్లి బ్యాగ్ తీసుకున్నాడు. వాన బాగా పడుతుంది. తన రైల్లో నుంచి దిగి తల్లి దిగడానికి చెయ్యి అందించాడు. నా కోసం ఆయన స్టేషన్కి వస్తారమ్మా అన్నాడు. అలాగా అంది. స్టేషన్ అంతా గొడుగులమయంగా ఉంది. ఫణి బ్యాగ్ పట్టుకుని తల్లి భుజాల చుట్టూ చేయి వేసి నడిపించుకుని తీసుకుని వస్తున్నాడు. అమర కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవడంలో కొడుకు ఎక్కడ అవాస్తవంగా ఒక ఆలోచనగా మాత్రమే మాయమైపోతాడేమోననే భయం. అమరికి కొడుకుతో కలిసి అలా నడుస్తుంటే ఇంకా ఏం చేయాలి, ఎక్కడుండాలి అని భవిష్యత్తును గురించి బెంగే అనిపించడం లేదు.
ఫణి పెద్దవాడయ్యాడు. అన్నీ చూసుకునే వ్యక్తిత్వం వచ్చేసింది. అది రైల్లో నుంచి తనని దింపడంతోనే అర్థమైపోయింది. రామ్మ, ఫణి తీసుకుని వస్తున్నాడు. ఇరుగో అమ్మా చూపించాడు. వానచినుకులో ముక్కులు చిట్లిస్తూ తలెత్తి నమస్కరించబోతున్న అమర హఠాత్తుగా ఆగిపోయింది. తను చూస్తున్నది కలో యథార్థమో అస్సలు అర్థం కాలేదు. ఎదురుగా కృష్ణ చైతన్య గొడుగు వేసుకుని దీపుని ఎత్తుకుని నిలబడి ఉన్నాడు. అమర కంగారు పడిపోయింది, తడబడింది. ముఖంలో భయోందోళనలు ముప్పిరిగొన్నాయి. నేను రైల్లో చెప్పిన వ్యక్తి ఈయనేనమ్మా, మా డాడీ. కృతజ్ఞతలు చెబుతానన్నావుగా అన్నాడు ఫణి. అమర భయంగా దీపుని చూడగానే ఒక అడుగు వెనక్కి వేసింది. ఫణి ఏం చెప్పాలో నోటమాట రావడం లేదు. దీపు రా, పెద్దదానివయ్యావా? ఫణి చేతులు చాస్తున్నాడు. దీపు దూకినట్టే వచ్చింది. అన్నయ్య, మరే మరే డాడీ నేను రాత్రి ప్లేన్ ఎక్కి వచ్చేసాం. నువ్వు మమ్మీ రైల్లో వస్తున్నారని డాడీ చెప్పారు. అమ్మ ఎందుకు అట్లా ఏడుస్తుంది? మమ్మీ, దీపు ఫణి దగ్గర నుంచి తల్లి భుజం మీదకి చేయి వేసి గడ్డం పట్టుకుని ఇటు తిప్పింది. వాన వస్తుంటే రైల్లో భయం వేసిందా అంది. అమర అయోమయంగా కృష్ణ చైతన్య వైపే చూస్తుంది. ఫణి కృష్ణ చైతన్య చేతిలో గొడుగు తీసుకున్నాడు. డాడీ, మీరు అమ్మ ఈ గొడుగులో నడవండి, నేను పట్టుకుంటాను అంటూ ఇద్దరికీ కలిపి గొడుగు పట్టుకున్నాడు. కృష్ణ అమర హృదయాంజలి ఘటిస్తున్నట్లు చేతులు జోడించింది. ఏడుపు వచ్చేసింది. కృష్ణ అమర భుజాల చుట్టూ చెయ్యి వేసి లేపాడు. తనని ఈ భుజానికి ఆనించుకుని అనునయించాడు. తనతో తీసుకుని వెళ్తూ, ఏం చేయనమరా, నాకు ఫణి నువ్వు ఇద్దరూ కావాలి. నేను నిన్ను పెళ్లి చేసుకున్న రోజునే ఫణి మీద తండ్రిగా నాకు అధికారం ఇచ్చేశావు నువ్వు అన్నాడు. అందరూ స్టేషన్ బయటికి వచ్చారు. డ్రైవర్ కారుని దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఫణి దీపుని ఎత్తుకుని కబుర్లు చెబుతూ ముందు సీట్లో ఎక్కాడు. అమరని తీసుకుని కృష్ణ చైతన్య వెనుక సీట్లో ఎక్కాడు. అమర అంటుంది, కానీ మీరు ఫణి. అమర, నేను ఫణిని ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాను. నేను ఆంధ్రప్రదేశ్ బాలబాలికల సంక్షేమ నిధి ట్రస్ట్ ప్రెసిడెంట్ని అన్నమాట మర్చిపోయావు. మేము ఆ ట్రస్ట్ పరంగా కొంతమంది పిల్లల్ని దత్తతకి తీసుకుని వారి భవిష్యత్తుకి సహాయం చేస్తాము. అందులో బోస్టన్ స్కూల్లో పిల్లల్ని కూడా ఏటా 4-5 దత్తత తీసుకుంటాము. నేను ఫణి అరెస్ట్ అయిన సంవత్సరమే దత్తత తీసుకున్నాను. ఆ ట్రస్ట్ ఫౌండర్ మెంబర్ని, దాన్ని అభివృద్ధి చేసిన వాడిని. ఫణిని దత్తత తీసుకోవడం నాకేం కష్టం కాలేదు. అప్పుడప్పుడు నేను దీపు వెళుతూ ఉండేవాళ్ళం. దీపుకి అన్నని ఇంటికి తీసుకుని వచ్చే వరకు అమ్మకి చెప్పవద్దు, సర్ప్రైజ్ చేద్దామంటే ఊరుకుంది. ఫణికి జరిగిన అన్యాయం సరిచేయాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోగానే తండ్రిగా నాకు ఫణి మీద అధికారం వచ్చేసింది. నిన్ను పెళ్లి చేసుకున్నానని అప్పుడే చెప్పేశాను. ఇది నీకు తెలియడం ఇష్టం లేదని, మీ అమ్మ మనసు అర్థం చేసుకుని ఆ విషయం ఎత్తవద్దని ఫణికి చెప్పేశాను. మీ రుణం ఎలా తీర్చుకోను? అతని భుజం మీద తల ఆనిస్తూ అంది. అమర హృదయానికి సంఖ్యలు తగిన ఆనందం, స్వేచ్ఛ. నా ఈ పిల్లలిద్దరినీ పక్షపాతం లేకుండా పెంచి పెద్ద చేస్తే చాలు, చిరునవ్వుతో అన్నాడు కృష్ణ చైతన్య. ఫణి ఆనందంగా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగే జనాన్ని కళ్ళారా చూస్తున్నాడు. పక్కనే ఉన్న దేవుడు లాంటి భర్తని, ఫణి ఒడిలో కూర్చుని కబుర్లు చెబుతున్న దీపుని చూస్తుంటే అమరికి హాయిగా అనిపిస్తుంది. ఫణి చెప్పింది నిజం. జైలు నుంచి విడుదల పొందింది ఫణి కాదు, తన హృదయం అనిపిస్తుంది. అమర హృదయం నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.